రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకే కష్టపడి పనిచేస్తున్నారన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలని, పేదరికం పోవాలన్నదే తన ధ్యేయమన్నారు. స్వార్థపూరిత నేతల మాయలో పడొద్దన్నారు. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తే ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. విశాఖ వేదికగా 2 రోజుల పాటు నిర్వహించిన సిఐఐ భాగస్వామ్య సదస్సును ఓ యజ్ఞంలా నిర్వహించామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ సదస్సుకు అడ్డంకులు సృష్టించాలనుకున్న వారి ఆటలు సాగలేదన్నారు. గతంలో ఈ స్థాయిలో ఎన్నడూ పెట్టుబడులు రాలేదన్నారు. ఇది అభివృద్ధికి నాంది పలుకుతుందన్నారు చంద్రబాబు. 22 లక్షల మందికి ఉద్యోగాలు, 10,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు. ఇది ఒక పెద్ద ఎత్తున అభివృద్ధికి నాంది పలుకుతుంది. పోయిన సంవత్సరం మీరు చూస్తే ఈ కాన్ఫరెన్స్ల వల్ల ఏం లాభం వస్తుందనుకుంటే మనకు సిఏలో 328 వచ్చాయి. 4,67,577 కోట్ల రూపాయలు ఎంఓఏలు వచ్చే పెట్టుబడుల కోసం. అందులో ఎంప్లాయ్మెంట్ చూస్తే 4,15,328. లాస్ట్ ఇయర్ కూడా ఇండియాలో ఎక్కడా జరగని విధంగా సక్సెస్ రేట్ వచ్చింది. ప్రత్యేక హోదా ఆందోళనపై స్పందించారు సీఎం. అసలు స్పెషల్ స్టేటస్ అనేది దేశంలోనే లేదని, అది ఎప్పటికీ ఉండదన్నారు. అలాగే జల్లికట్టుకు దీనికి ముడిపెట్టడం సరికాదన్నారు. స్పెషల్ స్టేటస్ అనేది అన్ని రాష్ట్రాలు తీసేశారు. నేను ఆ మాట చెప్పాను, స్పెషల్ స్టేటస్ లేదు, రేపటి నుంచి ఉండదు. రెండోది, జల్లికట్టుకు మన స్పెషల్ స్టేటస్ కంపారిజన్ చేస్తారు. దట్ ఈస్ ఎ గేమ్, అది ఒక సంస్కృతి, తప్పులేదు. స్పెషల్ ప్యాకేజీకి స్పెషల్ స్టేటస్కి వ్యత్యాసం ఏంటని అడిగాను నేను తప్ప. స్పెషల్ ప్యాకేజీలో ఇచ్చినటివి చూస్తే అన్ని కూడా స్పెషల్ స్టేటస్లో ఏమి ఇస్తున్నామో అన్ని తూచా తప్పకుండా ఇస్తామని చెప్పిన తర్వాత మీరు ఆందోళన చేయడం పెట్టండి. Where are you going? That is where I am feeling very bad. ప్రత్యేక హోదాకు సమానంగా ప్యాకేజీ ఇస్తామన్నారు. అయితే దానికి చట్టబద్ధత కల్పించాలని కోరానన్నారు చంద్రబాబు. హోదా విషయంలో కేవీపీ జగన్ ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు సీఎం. స్పెషల్ స్టేటస్ కి ఏదైతే ఇస్తామన్నారో అవన్నీ స్పెషల్ ప్యాకేజీలో ఇస్తామని ఒప్పుకున్నారు కాబట్టి నేను యాక్సెప్ట్ చేశా. దానికి కూడా చట్టబద్ధత ఏమన్నా. ఎందుకు చట్టబద్ధత? ఆఫ్టర్ 2.5 years ఎలక్షన్స్ ఉంటాయి. అక్కడ వాళ్ళే ఉంటారు, ఇక్కడ నేనే ఉంటాను అనుకుంటున్నాను. కానీ ఏదైనా జరగడానికి జరిగితే రాష్ట్రం దేశం పర్మనెంట్, నేను కాదు, పార్టీలు కాదు. కాబట్టి రాష్ట్రానికి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో దానికి కూడా నేను అడుగుతున్నా, దూరదృష్టితో అడిగా. విశాఖ ఎయిర్పోర్ట్ లో వైసీపీ నేతల ఆందోళనపై కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు. సీఎం అవుతానన్న జగన్ వ్యాఖ్యలపైన చురకలు వేశారు చంద్రబాబు. ఆ సమయంలో పోలీసులు ప్రవర్తించిన తీరుని అభినందిస్తున్నానన్నారు ఆయన. నేను మనస్ఫూర్తిగా పోలీసుని అభినందిస్తున్నా. ఆ రోజు కానీ పోలీసులు సరిగా ఏదో దుర్మార్గులు రాక్షసులు వచ్చి యజ్ఞాన్ని భంగం చేయాలనుకున్నారో ఆ రాక్షసుల నుంచి కానీ ఈ యజ్ఞాన్ని కాపాడుకోకపోతే ఈరోజు అపహాస్యం అయిపోయేది. కంట్రీ కూడా అపహాస్యం పేరు వచ్చేది, మనకు అపహాస్యం అయ్యేది. ఆ సమయంలో వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా మీరు విన్నారు, టీవీలో అంతా విన్నారు. నేను సీఎం అయిపోయాను, నీకు అద్దెలుస్తాను, ఏమనుకున్నాను అంటే ఏంటి? ఒకసారి ఆలోచిస్తే పోలీసులు పట్టుకొని నేను సీఎం ఎవరితో మాట్లాడుతున్నాను, సీఎంతో మాట్లాడుతున్నావు అంటే ఎక్కడికి పోతున్నారు? ఏం చెప్పాలి? ఆ దుర్మార్గమైన ఆలోచన, లేకుంటే ఆ బిహేవియర్, ఒక అరాచకం, ఇలాంటివన్నీ మాట్లాడితే పాపం పోలీసులు కమ్మన ఓపికగా ఉన్నారు. ఎంత ఓపికగా ఉన్నారంటే అంత ఓపికగా ఉండే పరిస్థితి వచ్చారు. అయినా కూడా వాళ్ళు తిట్టిన తిట్లకి వీళ్ళు భరించారంటే గొప్ప విషయం. కరుడే కట్టిన నేరస్తులు తిట్టే తిట్లకు భరించాల్సి వస్తా ఉంది. రాష్ట్ర విభజన మనం కోరుకున్నది కాదన్నారు చంద్రబాబు. ముంపు మండలాలు, పోలవరం విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సాధించుకున్నామని గుర్తు చేశారు. ఎవరిని అడిగారంటే ఆ రోజు పోలవరం ప్రాజెక్టుకి 7 మండలాలు తీసుకొని అడిగారు. ఎవరన్నా ఒక్కరు అడిగారా? నేను అడుగుతాను. ఎస్, నేను గెలుస్తానే ఢిల్లీకి వెళ్ళాను. నరేంద్ర మోడీ గారి యొక్క ప్రమాణ స్వీకారానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను ఒకటే మాట చెప్పాను, ఈరోజు మీరు కేబినెట్ పెట్టారు, 2వ తారీఖున నోటిఫికేషన్ వస్తుంది, 2 రాష్ట్రాలు అవుతాయి, తర్వాత మేము ప్రమాణ స్వీకారాలు చేస్తాం. వన్స్ ఇది అయిన తర్వాత మళ్ళీ మీరు కానీ ముంపుకు గురైన మండలాలు తీసుకోవాలంటే ఆ రాష్ట్ర అసెంబ్లీకి పంపించాలి, ఇంకా జరగదు. కాబట్టి నేను ప్రమాణ స్వీకారం చేయను, నాకు అవసరం లేదు ఈ పదవి అని చెప్పాను. అవసరం స్టేట్మెంట్ ఉండండి, నాకు న్యాయం జరిగే వరకు నేను ప్రమాణ స్వీకారమే చేయను.
నేను ఆ రోజు ఆ గట్టిగా చెప్పాను కాబట్టి ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ మీరంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ టైం చరిత్రలో నూతనమైన గవర్నమెంట్ వస్తాని ఆర్డినెన్స్ పాస్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కన్సెంట్ తీసుకొని తర్వాత పార్లమెంట్ సమావేశాలు కన్వీన్ చేశారు. ప్రభుత్వాన్ని నడపగలమా అనే స్థితి నుంచి ఇప్పుడు దేశంలోనే అత్యధిక పెట్టుబడులు ఆకర్షించగలిగే రాష్ట్రంగా ఎదిగామన్నారు. 2029 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీ కలిగిన రాష్ట్రంగా మారుతుందన్నారు చంద్రబాబు.